బ్లూ లాక్ రివ్యూ చేయాలి, తెలుగు డబ్బు వచ్చేసింది. వాట్ అజయ్ గారు మీరేం చేస్తున్నారు ఇక్కడ? ఎప్పుడు నేను సడన్గా వచ్చారు? నీకు పీనట్స్ అంటే ఇష్టం, నువ్వంటే ఇష్టం లేదు. నేను ఇష్టం లేదా? నేనేం చేశానండి? స్పై ఫ్యామిలీ మూవీ ఇండియాలో రిలీజ్ అవుతుంది థియేటర్స్ అని చెప్పా, కానీ నువ్వు దాని గురించి వీడియో చేయకుండా నాకు వచ్చి నీ బ్లూ లాక్ గురించి చేస్తున్నావు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఓహో అదే, క్షమించండి డాన్యా గారు. ఖచ్చితంగా మీ మూవీ గురించి చేద్దామనే ఉన్నా, కానీ దానికి ఇంకో బాగా చేద్దాం, ఇంకొక న్యూస్ కూడా కవర్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నా. అది రాగానే కవర్ చేసేస్తా, ఓకేనా? మీరు అస్సలు బాధపడకండి. ఓకే ఓకే, ఇప్పుడు బ్లూ లాక్ చేసుకోవచ్చా? చేసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ తర్వాత కలుద్దాం. బాయ్ అండి. హలో టెల్చు పీపుల్, చూసారు కదా. సో ఆన్య గారికి అయితే స్పై ఫ్యామిలీ గురించి రిలీజ్ డేట్ ఇండియాలోకి చెప్పాలంట. సో దాని గురించి త్వరలోనే మాట్లాడుకుందాం. అండ్ అటువంటి వీడియో ఎడిటింగ్ మీకు నచ్చిందా? అలా చేస్తే బాగుందా? వీళ్ళు దాని గురించి కూడా చెప్పండి. ఇంకా చాలా క్రియేటివ్గా చేద్దాం అనుకుంటున్నా. వీళ్ళు ఈ ప్రస్తుతానికైతే ఈ బ్లూ లాక్ తెలుగు డబ్బు రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ డీటెయిల్స్ మాట్లాడుకుంటే, బ్లూ లాక్లో మొత్తం సీజన్ 1లో 24 ఎపిసోడ్స్ కదా. వాళ్ళు ఏం చెప్పారు, మొత్తం ఎపిసోడ్లు తెలుగులో రిలీజ్ చేస్తా అన్నారు. బట్ ఇప్పుడు చూసుకుంటే ఓన్లీ పార్ట్ 1 అంటే 12 ఎపిసోడ్లు మాత్రమే రిలీజ్ చేశారు. అండ్ మిగతా 12 అయితే త్వరలో రిలీజ్ చేస్తా అన్నారు. బట్ ఎప్పుడైనా క్లారిటీ లేదు. నేను వాళ్ళకి మెసేజ్ పెట్టి కూడా అడిగే మెయిల్లో దాని నుంచి రిప్లై ఇస్తే దాని గురించి మళ్ళీ తర్వాత చెప్తా ఇన్స్టాలో. కాబట్టి ఇన్స్టా ఫాలో అవుతూ ఉండండి, మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ బాగా తిరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఇక రివ్యూలోకి వెళ్ళిపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డబ్బింగ్ ఎలా అనిపించింది అంటే బాగుంది. ఇన్ఫ్యాక్ట్ ఎంజాయ్ చేసాను కొన్ని చోట్ల. అండ్ రైటింగ్ విషయానికి వెళ్ళిపోతే డెఫినెట్లీ చాలా మిస్టేక్స్ ఉన్నాయి, బట్ స్టిల్ రైటింగ్లో కూడా కొన్ని క్రేజీ ఉన్నాయి. సో వాటి గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బింగ్ విషయానికి వెళ్ళిపోతే, నాకు మెయిన్లీ మన మెయిన్ హీరో ఇసాగికి అయితే బాగా సెట్ అయ్యాడు అనిపించింది వాయిస్ యాక్టర్. ఇన్ఫ్యాక్ట్ చించి పడేశాడు ఫస్ట్లో అయితే. అండ్ అరిచే చోట కూడా బాగా చూపించాడు, ఎమోషన్స్ నీట్గా పండించాడు. తన డైలాగ్ డెలివరీ బాగుంది, క్యారెక్టర్ని నీట్గా అయితే రోల్ ప్లే చూపించాడు. అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా ఉంటాయి కదా. సో అన్ని క్యారెక్టర్స్ ప్రాపర్గా నీట్గా అయితే చూపించారు. అండ్ ఎక్కడ కూడా నాకు తెలుగు డబ్బులో ఒక్కడ వాయిస్ కూడా ప్రాబ్లం కనిపించలేదు. బట్ ఎగో, మన మాస్టర్ ఎగో ఉన్నాడు కదా, తనది మాత్రం ఫంబుల్ అయిపోయింది. తనకి వాయిస్ యాక్టర్ బాగానే ఉన్నాడు, వాయిస్ బాగానే ఉంది, బట్ ఎక్కడ కూడా ఆ ఎగోలోని ఎగోయిస్టిక్ని బయటికి తీసుకొని రాలేదు. అస్సలు వాయిస్లో ఎక్కడ కూడా మనం ఎగోని చూస్తున్న ఫీలింగ్ అయితే కలగలేదు. తనలో ఉండే ఆ ఈగో ఏదైతే ఉందో దాన్ని అసలు రిప్రజెంటే చేయలేదు తెలుగు డబ్బులో చూసుకుంటే. ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ మోటివేషన్ ఇస్తున్నట్టుంది, కానీ అక్కడ డైరెక్ట్గా తను ఫంబుల్ చేస్తూ తిడుతున్నట్టు ఎక్కడ ఫీలింగ్ కూడా కలగలేదన్నమాట. అండ్ ఐ థింక్ దట్స్ ద మోస్ట్ డిసప్పాయింటింగ్ థింగ్ ఈ బ్లూ లాక్ తెలుగు డబ్లో. ఐ మీన్ కమాన్, అక్కడ ఎగోయిస్టిక్ వాయిస్ ఉంటుంటేనే పిచ్చెక్కిపోతుంది మనకి. అసలు తను స్క్రీన్ మీద కనిపించాడంటే ఖచ్చితంగా ఎవడో ఒక నేర్చుకుంటారా అన్న ఫీలింగ్ కలుగుతుంది చూస్తుంటే. బట్ తెలుగులో చూసుకుంటే తను డబ్బాలు కొట్టుకుంటున్నాడు. ఎలా అంటే మేమే తయారు చేసామని అంటారు. బట్ అక్కడ జపనీస్లో చూస్తే అసలు అక్కడ వాళ్ళు ఆ మాట కూడా మాట్లాడరు. తెలుగులో చూసుకుంటే అలాంటి చాలా ఘోరమేరి ఉన్నాయి. బట్ అది రైటింగ్ విషయంలో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మాత్రం నాకు చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కలిగింది ఎగో విషయానికి వస్తే. అసలు తన క్యారెక్టర్ను చూస్తే ఫీలింగ్ అయితే నాకు కలగలేదు తెలుగు విషయానికి వస్తే. బట్ ఆ ఒక్కటే పక్కన పెట్టిస్తే మాత్రం మిగతా ప్రతి క్యారెక్టర్కి డబ్బింగ్ అయితే ఎక్సలెంట్గా చెప్పారు. నాకు ఎక్కడ ప్రాబ్లం అయితే కలగలేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ క్యారెక్టర్ని నీట్గా రిప్రజెంట్ చేశారు. జపనీస్లో చూస్తుంటే ఏ ఫీలింగ్ కలిగిందో దాంట్లో 70% ఫీలింగ్ అయితే కలిగింది తెలుగులో చూస్తున్నప్పుడు కూడా. ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పాలి వాటి విషయానికి వస్తే మాత్రం. బట్ ఎక్కువ ఒక్కడినే ప్రాపర్గా చూసుకుంటే పోయేది కదా భయ్యా. ఇక ఏం చేయలేం అయిపోయిన తర్వాత. అండ్ ఇప్పుడు రైటింగ్ విషయానికి వెళ్ళిపోదాం. చాలా రాడ్లు దింపాడు భయ్యా ఎపిసోడ్ 1లో మాత్రం. ఎస్పెషల్లీ ఎగో స్పీచ్ ఇస్తాడు చూడండి, లైక్ బ్లూ లాక్ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ. సో తను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సో అక్కడ మొత్తం తప్పులే చెప్పారు భయ్యా. సో బ్లూ లాక్ ఎలా ఉంటుందో నీట్గానే రిప్రజెంట్ చేశారు, కానీ తర్వాత ఎగో చెప్పేట అంటే ఆ బ్లూ లాక్ ప్రాజెక్ట్ చేస్తుంది వాళ్ళు కదా. సో దాన్ని చెప్పేటప్పుడు తెలుగులో ఎలా ఉందంటే మొత్తం డబ్బా కొట్టుకున్నారు. ఎలా చెప్తారో తెలుసా, అక్కడ మెస్సీని తయారు చేసింది మేమే, రొనాల్డోని తయారు చేసింది మేమే, ఆరు మిగతా పెద్ద ప్లేయర్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరినీ మేమే తయారు చేసాం. ఇటువంటి బ్లూ లాక్ నుంచి వాళ్ళు వెళ్ళారు అన్నట్టుగా చెప్తున్నారు. అసలు ఏం చెప్పాలనుకున్నారు, ఏం చేస్తున్నారా అని అనిపించింది. అక్కడ మ్యాటర్ ఏంటి, అక్కడ ఉండే అలాంటి తోపు ప్లేయర్లలో కూడా ఒక రేంజ్ ఎగోయిస్ట్ ఉంటాడు. అండ్ వాళ్ళు నెంబర్ 1 అవ్వాలనుకుంటారు. సో అలాంటి వాడిని జపాన్లోంచి ఈ ప్రపంచానికి పరిచయం చేయాలని చెప్పి ఇక్కడున్న 299 మందిని దాటి నిల్చున్నోడే ఆ రేంజ్ వెళ్తాడు, ఓన్లోనే బెస్ట్ స్ట్రైకర్ అవుతాడు అని చెప్పి అక్కడ ఎగో అంటాడు. బట్ తెలుగులో చూసుకుంటే ఏం చెప్తారు తెలుసా, మీ అందరినీ ఆ రేంజ్లో తీసుకెళ్తా, ఇక్కడ ఉన్న బ్లూ లాక్లో ఉండే ప్రతి ఒక్కరు తోపు ప్లేయర్ అవుతారని చెప్తారు. ఏంటి భయ్యా, ప్లాట్నే మార్చేశారు. అక్కడేంటి, ఇంతమందిలో 300 మందిలో ఒక్కడు టాప్కి వెళ్తాడు, వాడే మెయిన్ స్ట్రైకర్ అవుతాడు. ఇక్కడేంటి తెలుగులో ఏం చేస్తారు తెలుసా, అందరినీ పైకి తీసుకెళ్తా అని చెప్పారు. అసలు బిగ్గెస్ట్ ఫంబుల్ అని చెప్పాలి, అది లిటరల్లీ బిగ్గెస్ట్ మిస్టేక్. బ్లూ లాక్ యొక్క ప్రిమైస్నే మార్చి నూకారు ఇక్కడ తెలుగులో చూసుకుంటే. అండ్ అది చాలా వరస్ట్ అనిపించింది. అండ్ అంతేకాదు, ఓల్డ్ క్లాస్ ప్లేయర్స్ ఇంతకుముందు ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ బ్లూ లాక్లోంచి మేము చేసి పంపించామని చెప్తున్నారు. అసలు ఏంటది,
సో ఇలాంటి ఫంబుల్స్ అయితే చాలానే ఉన్నాయి. లైక్ వాళ్ళు మ్యాచెస్ ఆడతారు కదా మన హీరోస్. సో మ్యాచెస్ ఆడేటప్పుడు క్యారెక్టర్స్లో మాట్లాడే విధానాన్ని కూడా కొంచెం అయితే చేంజ్ చేశారు. రైటింగ్లో ఇష్యూస్ అయితే బాగా కనిపించాయి. బట్ వాయిస్ యాక్టర్స్లో అయితే ఎక్కడ వాయిస్ నాకైతే ఎటువంటి ప్రాబ్లం కలగలేదు ఎక్సెప్ట్ ఏగో. మిగతా క్యారెక్టర్లు అందరూ బాగా చేశారు. అండ్ రైటింగ్లో చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఒక 30% వరస్ట్ మిస్టేక్స్ ఉన్నాయి అండ్ 10% నార్మల్ మిస్టేక్స్ ఉన్నాయి. అండ్ మిగతా వరకు అయితే పర్లేదు, ఒక 60% బెటర్గా చేశారని చెప్పాలి. అండ్ ఇదనమాట తెలుగు డబ్ గురించి నేను చెప్పాలనుకున్నది. మీరేమనుకున్నారు బ్లూ లాక్ చూసిన తర్వాత? ఈ 5 ఎపిసోడ్స్లో ఇది నేను సో ఇదనమాట బ్లూ లాక్ గురించి చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో కూడా చూసిన తర్వాత నాకు చెప్పండి. ఒక 5 ఎపిసోడ్లు చూసే చెప్పాను, మీరు మొత్తం చూస్తే మీరుకేమైనా ఇచ్చిందో కూడా చెప్పండి. సో దట్స్ ద వీడియో. మన నెక్స్ట్ ఒకరితో ఉంటుంది. బాబాయ్.